వర్షాకాలంలో పిల్లలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలివే. వర్షాకాలం వచ్చేసింది కదా, కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు వర్షంలో తడవడం వల్ల జలుబు లేదా దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలకే అనే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చిన్నారులను చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. అందుకే ఈ కాలంలో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందుకే వారి ఆరోగ్యం కోసం పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పిల్లల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్నానానికి ముందు నూనెతో మసాజ్ చేసి గోరువెచ్చని నీటిలో స్నానం చేయించండి. పొడి బట్టలను మాత్రమే వేయండి. పిల్లల గదిని శుభ్రపరచడం ముఖ్యం. దోమలు, క్రిములు, బ్యాక్టీరియాలు, బొద్దింకలు వారి గదిలో లేకుండా చూసుకోండి. వర్షాకాలంలో చిన్నారులకు జంక్ ఫుడ్ అస్సలు ఇవ్వకండి. ఆకుకూరలు, పండ్లు, పాలు పిల్లల ఆరోగ్యంలో ఉండేలా చూసుకోండి. మంచినీటితో కడిగిన తర్వాతే పండ్లను పిల్లలకు ఇవ్వండి. వాష్ చేయకుండా పండ్లను అందించడంతో వాటిపై మురికి పలు సమస్యలకు కారణం కూడా అవుతుంది. ఈ కాలంలో చిన్నారులకు కాటన్ దుస్తులను మాత్రమే ఎక్కువగా ఇవ్వండి. దోమలు బెడద లేకుండా ఉండే దుస్తులను ఉపయోగించండి. వర్షాకాలం వచ్చే సమయానికి వారికి కాలానుగుణంగా వేసే అన్ని వ్యాక్సిన్లను పూర్తి అయ్యేలా చూసుకోండి. పిల్లలకు వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడానికి ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిల్వ ఉన్న నీరును వారి దరి చేయనీయకండి. పిల్లలు బయట నుండి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్లను కడగడం అలవాటు చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో చిట్కాలు పాటించడం వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. పిల్లలు అనారోగ్యం పాలవ్వకుండా ఉంటారు. వర్షాకాలంలో బయటకు అస్సలు పంపించకండి పిల్లలని. దోమలు కుట్టడం వల్ల అనేక సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి దోమలు ఉన్న చోటికి పిల్లలను మాత్రం అస్సలు తీసుకెళ్లవద్దు.